నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండల ఊలపల్లి గ్రామ శ్రీ ముల్లంగి బుల్లివీరన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఎక్స్పీహెచ్ఈ చైర్మన్, కూటమి నాయకులు శ్రీ తొండపు సురేష్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు కె అశోక్ చౌదరి, గ్రామ సర్పంచ్ శ్రీమతి బండారు రమ్య, విద్యా కమిటీ చైర్మన్ శ్రీ కె వెంకటరమణ, విద్యా కమిటీ వైస్ చైర్మన్ శ్రీమతి ఆర్ వీరమణి, పాఠశాల డోనర్స్ శ్రీ బి రాజుబాబు, శ్రీ బి రవికుమార్, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ కొవ్వూరి అమ్మిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ చింతలపూడి కన్నారావు గారు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు సాదరంగా ఆహ్వానం పలికారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతి గురించి తరగతి గదిలో చర్చించారు. తదనంతరం విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, విద్యార్థుల తండ్రులకు ట్రగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు తమ తల్లి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేయడానికై తల్లికి పాదాభివందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం విద్యార్థుల పేరెంట్స్కి గ్రామ పెద్దలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు శ్రీ తొండపు సురేష్ కుమార్ రెడ్డి పాఠశాలలో నిర్వహించేటువంటి వివిధ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా అందరికీ. మన ఊరు మొత్తం కూడా 700 మందికి పడాలి. దాంట్లో 670 మంది పడిపోయినాయి డబ్బులు. ఇద్దరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకటే పడ్డదల్లా అలా కూడా పడిపోయి రాత్రి 120 మంది కూడా వాళ్ళు ఏంటంటే వేరే కారణాలతో వాళ్ళకి పడవు. కానీ యాక్చువల్గా అంతమందికి పడ్డాయంటే ఓ రకంగా నేను ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే మన ఊళ్ళో ఇంకా ఎక్కడ ఉన్నామని అన్ని ఊళ్ళో కూడా 1000 మంది మనకు 400-500 పడుతుందంటే వాళ్ళు ఇంకా 5 ఉన్నారు. మన ఊళ్ళో ఇంకా కింద ఉంటే మనం బాగుపడాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు ఈ మీటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి చెప్తే అవి రాసుకుంటారు. మీ పిల్లలకు డ్రెస్సులు వచ్చినాయా? డ్రెస్సులు వచ్చినాయా? బుక్స్ వచ్చినాయా? ఏంటి మీకు రాని ఏమైనా ఉన్నాయా? మీకు మెమరీ ఏమైనా ఉందా? బ్యాగులు వచ్చినాయి కదండి. బ్యాగులు ఉన్నదే కదా. సరే అమ్మా, ఇది బ్యాగ్స్లో వచ్చేస్తే అందరికి కొన్ని నుంచి ఆపుతాం బాగుంటుంది అనుకుంటారు. అందరికీ వచ్చిందని ఇస్తారు. నెక్స్ట్ తల్లికి వందనం ఉంది కదా. ఇప్పుడు 2-3 ఉన్న పిల్లలు కూడా పడ్డాయి కదా. ఎవరికన్నా 12 ఉన్నారా? కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల తల్లులు మరియు విద్యార్థులు వివిధ సామాజిక అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చారు. రోజు స్కూల్లో ఏ టీచర్ ఏం చెప్పారు అని అడుగుతూనే ఉండాలి. ఫ్రెండ్స్ సరదాగా ఏం మాట్లాడుకున్నారు అనేది ప్రేమగా వారి పక్కన కూర్చొని తెలుసుకోవాలి. ఆ రోజు పాఠశాలలో ఏ సబ్జెక్ట్ ఏ హోంవర్క్ ఇచ్చారో తెలుసుకోవాలి. చదువులో వెనుకబడిన పిల్లలను అందరినీ ముందు హేళన చేయకుండా ప్రయత్నిస్తే బాగా చదువు. అందరికీ నేను ముందుగా చెప్పే విషయం ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ లేదా కంప్యూటర్లో ఏమైనా మెసేజెస్ ఆర్ లింక్స్ ఏమొచ్చినా కానీ మనం ముందుగా జాగ్రత్తగా చూసుకొని అవి ఉపయోగపడితే ఓపెన్ చేయొచ్చు, లేకపోతే చూసుకొని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఇలా చేయడం వలన సైబర్ నేరాల దగ్గర నుండి మనం సురక్షితంగా ఉండవచ్చు. ఈ డబ్బులు ఎవరు వృధా చేసుకోకండి. డబ్బులు చాలా విలువైనది. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 10th class. Now I would like to speak a few words about this wonderful occasion because it is such an occasion that I feel compelled to share my feelings with you all. Yes, it's really an auspicious year with all dignitaries present as well as parents who have got so much concern towards us. Education is the passport to the future, but tomorrow belongs to
those who prepare for it today. This quote emphasizes the importance of education for success. This is the reason that they will get their children educated. విచక్షణ విలువలు ఆదాం పాతాళానికి దిగజారిపోవడంలో, నేర ప్రవృత్తి విచ్చలవిడిగా పెరిగిపోవడంలో మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి వ్యసనాలు అత్యంత క్రియాశీలకంగా పెరిగిపోతున్నాయి. తినడానికి తిండి, తాగడానికి సరైన నీరు లేకపోయినా మద్యం, మాదక ద్రవ్యం మాత్రం ప్రపంచంలో ఏ లోటు లేకుండా లభ్యమవుతున్నాయి. దిగజారిన కుటుంబ ఆర్థిక పరిస్థితుల మధ్య డ్రగ్స్ తదనంతరం విద్యార్థుల తల్లులతో విద్యార్థుల అభివృద్ధికి తీసుకోవలసిన శ్రద్ధకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. తల్లి లేదా తండ్రి అనే నేను మా పిల్లల ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి. తదనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.